ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హైదరాబాద్లో పార్లమెంటు నాయకుల సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుగుతోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి విడివిడిగా సమావేశాలవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హైదరాబాద్లోని పార్లమెంటు నాయకుల సమావేశమైతే కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి విడివిడిగా సమావేశాలు జరుపుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మీనాక్షి నటరాజన్తో హైదరాబాద్లో పార్లమెంటు నాయకుల సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎటువంటి ముఖ్య అంశాలను చర్చించబోతున్నారు? ప్రస్తుతం మీనాక్షి నటరాజన్తో రెండో రోజు పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా నిన్న మనం చూస్తే దాదాపు 7 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. మొత్తం నిన్న 49 మందితో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులున్నా, అదేవిధంగా సేమ్ టైం ఏదైనా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ మోరోవర్ మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి క్యాబినెట్స్, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గంలో ఏదైనా పోస్ట్ కోసం మీరు ఆశిస్తున్నారా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక ఈరోజు కాసేపటి క్రితం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం చేవెళ్ల మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంటు నేతలతో కూడా భేటీ అవుతారు. అయితే ఈరోజు 3 గంటలకు జై హింద్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేవలం 3 పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో మాత్రమే భేటీ అవుతారు. ఇక ఈ నెల జూన్ 5వ తారీఖు వరకు కూడా, వచ్చే నెల జూన్ 5వ తారీఖు వరకు కూడా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటారు. ఉండి కంప్లీట్గా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నేతలందరితో కూడా కలిసి మాట్లాడతారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశం ప్రధాన అజెండా ఏంటంటే రీసెంట్గా పార్టీలో చోటు చేసుకున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. మరొక వైపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, టీపీసీసీ కార్యవర్గం కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగలేదని, మరొక వైపు టీపీసీసీ కార్యవర్గం కూడా మరింత ఆలస్యం అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఒకవైపు అసలు వీటికి సంబంధించి కూర్పుని త్వరగా సెట్ చేయాలి, హైకమాండ్తో ఒకవైపు చర్చలు జరుగుతుంటే, మరొక వైపు పార్టీలోనే ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ కానివ్వండి, క్యాబినెట్ పైన పార్టీలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ తమ బలాలను చెప్పుకుంటూనే, తమ అర్హతలను చెప్పుకుంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం. అండ్ మోరోవర్ ప్రస్తుతం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కానివ్వండి, టీపీసీసీ కార్యవర్గంలో కానివ్వండి ఎక్కువ మందికి అవకాశం కల్పించలేకపోతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేసే విధంగా కూడా జరపాలి అంటూ కూడా హైకమాండ్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఎవరు కూడా నిరాశ వ్యక్తం చేయొద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా కూడా తమకు తగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పోస్ట్ ఖచ్చితంగా దక్కుతుంది అంటూ ముందుగానే సర్ది చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక కాసేపటి క్రితం గోషామహల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీతారావు కూడా మీనాక్షి నటరాజన్ కలిశారు. ప్రధానంగా రీసెంట్గా ఏదైతే నేరుగా గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు ఒక్కసారిగా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ధర్నా చేశారు. పార్టీ పైన, పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్దళ్లకు పోస్టులు ఇస్తున్నారు కానీ మహిళా కాంగ్రెస్ నేతలకు ఇవ్వట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం మీనాక్షి నటరాజన్ కలిసినటువంటి సమయంలో కూడా కేవలం
తమ ఆందోళనను మాత్రమే తెలిపామని, ఆందోళన తెలుపుతున్నటువంటి సమయంలో నేరుగా గాంధీ భవన్లో ఉన్నటువంటి గేట్లను క్లోజ్ చేసి తమను బంధించారు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ముందుకు అటు సునీతారావు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా సునీతారావు పైన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి త్వరలోనే తాము ఏదైతే కోరుకుంటున్నారో అది జరుపుతామంటూ కూడా చెప్పారు అని అయితే కాసేపటి క్రితం సునీతారావు చెప్పినటువంటి పరిస్థితి. అండ్ నిన్న కూడా మనం చూసుకుంటే అటు రాజ్ ఠాకూర్ కూడా ఎప్పుడైతే వెళ్ళి మీనాక్షి నటరాజన్ కలిసినటువంటి సమయంలో తనకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అండ్ ఏదైనా పోస్ట్ కోసం ఆశిస్తున్నారా అని అడిగినటువంటి సమయంలో ఒక బ్యాక్వర్డ్ లీడర్గా ఉన్నటువంటి తను మంత్రికి కానివ్వండి, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు కానివ్వండి, అన్ని పోస్టులకు కూడా నేను అర్హత కలిగి ఉన్నానని కూడా నిన్న చెప్పారు. అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, తమకు ఉన్నటువంటి ఇబ్బందులు చెబుతూనే తాము ఏదైనా పోస్ట్ని ఆశిస్తే అది కూడా మీనాక్షి నటరాజన్ ముందు ఉంచుతున్నారు. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నేళ్ల నుంచి తమకు కాంగ్రెస్లో పనిచేస్తున్నారు, ఏదైనా పార్టీలు మారొచ్చారా లేదంటే నేరుగా కాంగ్రెస్లోనే ఉన్నారా, ఉంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఎన్ఎస్యూ నుంచి వచ్చారా, అసలు ఏంటి వాళ్ళ పూర్తి బయోడేటా కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక సేమ్ టైం నిన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్న మీనాక్షి నటరాజన్ని కలిశారు. త్వరలో రాబోతున్నటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా తమకు చోటు కల్పించాలి అండ్ మోరోవర్ ఖచ్చితంగా ఒక మంత్రి అవకాశాన్ని ఇవ్వాలని అండ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మీనాక్షి నటరాజన్ అంటే నిన్న వాళ్ళకి అపాయింట్మెంట్ లేకపోయినప్పటికీ అంటే కేవలం కొంతమంది పార్లమెంట్ వాళ్ళని మాత్రమే నిన్న పిలిచారు. అయినప్పటికీ నిన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వచ్చి మీనాక్షి నటరాజన్ని కలిసినటువంటి సమయంలో వాళ్ళతో కూడా పాజిటివ్గా మీనాక్షి నటరాజన్ రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి వీలైనంత వరకు హోప్స్ కల్పించే మీనాక్షి నటరాజన్ అయితే పంపిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెద్ద ఎత్తున ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినటువంటి సమయంలో కూడా ఎంతోమంది ఆశావాహులు కానివ్వండి లేదంటే పార్టీలు నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక కొత్త హోప్ని మీనాక్షి నటరాజన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా ఉన్నటువంటి అందరూ నేతలతో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేరుగా నియోజకవర్గాల వారిగా కూడా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. సో మొత్తానికైతే ఈ భేటీ తర్వాత లీడర్లంతా మరింత జోష్గా పనిచేసే విధంగా అండ్ ఎవరైతే హోప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీలైనంత వరకు పోస్టులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా హ్యాపీ చేసే విధంగా మీనాక్షి నటరాజన్ అయితే చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలతో పాటు పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ని అన్ని బేస్ చేసుకొని మీనాక్షి నటరాజన్ అన్నిటినీ సెట్ చేయడానికి ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న మొత్తం 7 పార్లమెంటు సెగ్మెంట్ వారిగా అటు ఆదిలాబాద్ నిజామాబాద్తో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా మరొక 3 పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు కేవలం చేవెళ్ల మహబూబ్ నగర్ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ప్రస్తుతం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రిమైనింగ్ పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా రేపటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఉంటాయి. మొత్తానికైతే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో పాటు తమ మనసులో ఉన్నటువంటి మాటలను కూడా నేరుగా మీనాక్షి నటరాజన్కి చెప్పుకున్నారు. కొంతమంది కేవలం నిమిషంన్నర మాట్లాడితే మరికొంతమంది మాత్రం 10 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా మాట్లాడతారు. మొత్తానికైతే వచ్చినటువంటి వాళ్ళంతా చెప్పిందంతా మీనాక్షి నటరాజన్ వింటున్నారు. వీలైనంత వరకు తమలో హోప్ని కల్పించి అయితే బయటకు పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా నిన్న ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా అంతర్గత కలహాలు అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి అలాగే ఎమ్మెల్యేల సమస్యల గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చకొచ్చినట్లు సమాచారం.